ముక్కోటి ఏకాదశి పర్వదిన సందర్భంగా టీటీడీ దేవస్థానం తరపున అయితే టోకెన్లు రిలీజ్ చేయాలనే ఆలోచనతో ముందస్తుగా అయితే టోకెన్లు రిలీజ్ చేయాలనే ఆలోచనతో ఒక వెన్యూ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ వెన్యూ వద్ద అయితే ఈరోజు ఈ తొక్కిసలాట కారణంగా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన స్పందిస్తూ రాష్ట్ర సాధు సంఘ అధ్యక్షుడు శ్రీనివాసానంద సరస్వతి స్వామి మనతో పాటు ఉన్నారు. దీనిపై స్పందిస్తూ మాట్లాడడానికి మరిన్ని వివరాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి స్వామి, ఏంటి దీనికి కారణాలు ఏమిటి, ఏ విధంగా స్పందిస్తారో, అసలు ఏం జరుగుతుంది ఇదంతా? చాలా బాధపడుతున్నామండి. చాలా దురదృష్టకరమైన సంఘటన. యావత్తు హిందూ జాతి దిగ్భ్రాంతికి గురి అయింది. వారికి ఆత్మకి శాంతి కలగాలని మేము భగవంతుని వేడుకుంటూ, అధికారులు చాలా సమన్వయ లోపం, నిర్లక్ష్య ధోరణి, ఏదో గొర్రెల మందలాగా భావిస్తున్నారు తప్ప వచ్చిన భక్తులుగా వాళ్ళని చూడడం లేదు. భక్తులుగా చూస్తే ముందుగానే వాళ్ళు 1,00,000కు పైగా టోకెన్లు, 1,20,000 టోకెన్లు వైకుంఠ ఏకాదశి నాడు ఒక్కరోజు దర్శనానికి కేటాయించారు. మళ్ళీ మిగతా రోజులు కూడా వారం రోజులు స్వామి దర్శనాలకు ఏర్పాట్లు చేశారు. మరి 1,20,000 మంది సుమారుగా టోకెన్లు ఇస్తామంటే అన్ని 1,00,000కు పైగా భక్తులు వస్తే అక్కడ పోలీస్ వ్యవస్థ ఎంత పటిష్టంగా ఉండాలి, భద్రతా చర్యలు ఎలా ఉండాలి, వచ్చిన వాళ్ళని ఏ విధంగా కనీసం మంచినీళ్ళు వాళ్ళు తినడానికి క్యూలో ఉండే వాళ్ళకి ఇవ్వాల్సిన బాధ్యత యంత్రాంగానికి ఉంది కదండి. ఏంటిది ప్రతి సంవత్సరం ఎక్కడో దగ్గర హిందూ ఆలయాల్లోనే ఇలాంటి విచారకరమైన సంఘటనలు జరగడం, ఇంత భద్రతని గాలికి వదిలేయడం, భక్తుల్ని అస్సలు పట్టించుకోకపోవడం, చాలా మేము బాధపడుతున్నాం. మరి పోలీసు యంత్రాంగం గతంలో ఇదే టీటీడీ బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా చేశారు, చక్కగా ఏర్పాట్లు చేశారు. 5,00,000 మంది పైగా భక్తులు బ్రహ్మోత్సవాల్లో పాల్గొంటే వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం లేకుండా చూశారు. చాలా ఆనందించాం అందరం కూడా. మరి అటువంటి తరుణంలో 1,00,000 పైగా ఒక్కరోజు దర్శనాలంటే ఒకేసారి టోకెన్లు ఇస్తామంటే అంతమంది గుమిగూడుతారు. కాబట్టి అక్కడ పటిష్టమైనటువంటి ఎస్పీలు అందరూ కూడా ఉండి చేయాల్సిన పని. ముఖ్యంగా పోలీసు వ్యవస్థ చాలా ఘోరాతి ఘోరంగా విఫలం చెందారు. కనీసం వారు బాధ్యత వహించలే, కనీసం వాళ్ళు నిర్వహించే చర్యలు చేపట్టలే. మధ్య మధ్యలో గ్యాపులు ఇచ్చి పోలీసులు నిలబడి ఒక 2,000 మంది 3,000 మందికి ఒక గ్రూపులుగా విభజించి ఆ మధ్యలో పోలీసులు నిలబడి ఉంటే అసలు ఇలాంటి దుర్ఘటన జరిగి ఉండేది కాదు. వాళ్ళందరినీ గొర్రెల మందలా వదిలేసి పోలీసులు ఏమో ఎక్కడో బయట నిలబడితే ఏం జరుగుతుంది, ఒకేసారి మొత్తం తొక్కిసలాట అయిపోయింది. నాకు టోకెన్ అందుతుందో అందదో, రేపు నేను దర్శనం చేసుకోగలనో లేదో అనేటువంటి ఈ భయభ్రాంతులకి దైవభక్తితో నిండినటువంటి హిందువులు ఆ ఆందోళనతో ఒక్కసారి ముందుకు రావడం వల్ల తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోయారు. కాబట్టి తక్షణమే పోలీసు వ్యవస్థ, పోలీసుని ఎస్పీ కానీ, టీటీడీ ఈఓ, అలాగే అక్కడ ఉండేటువంటి ఎస్పీ, విజిలెన్స్ అధికారులని సస్పెండ్ చేయాలి. మీరేదో ఎక్స్గ్రేస్ ఇచ్చేసాము, దయచేసి మేము ప్రభుత్వాన్ని కోరుతున్నాం, భక్తులకి ఎక్కడ ఎక్స్గ్రేస్ ఇచ్చాము, వాళ్ళకి మేమేదో దాన్ని ఏమంటారు, చనిపోయిన వాళ్ళకి సానుభూతిగా మేమేదో వారి కుటుంబానికి ఆదుకున్నాము అనేది కాదండి. ఈ ప్రాణాలు విలువ కట్టలేనిది. వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం చేసుకుందామని, అంటే రేపు 10వ తేదీ దర్శనం చేసుకుందామని భక్తులు వస్తే ముందుగానే టీటీడీ యంత్రాంగం పోలీసులు వైకుంఠానికి పంపించేశారు. ఎంత బాధాకరం ఇది, ఎంత విచారకరం అండి. కాబట్టి తక్షణమే చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం అక్కడ ఉండే ఈఓని, అలాగే పోలీస్ యంత్రాంగాన్ని, ఎస్పీని బాధ్యులుగా చేసి విజిలెన్స్ వాళ్ళని, ఈ 3 శాఖల్ని కూడా తక్షణమే తొలగించండి. హిందువులందరికీ కూడా ఎలాంటి అసమర్థులు ఇలాగా భక్తుల భద్రతని గాలికి వదిలేసి కేవలంగా ఏదో ఆఫీసులో ఉండేటటువంటి తరహా ఉండేటటువంటి వ్యక్తులు, ఏసీ గదుల్లో ఉండే వ్యక్తులు హిందూ సమాజం భరించలేదు, తట్టుకోలేకపోతుంది. ఇలాంటి వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని బేషరతుగా ముఖ్యమంత్రి గారు ఈ నిర్ణయాన్ని ప్రకటించాలని, హిందువులందరికీ ఊరట కలిగించాలని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం స్వామి. అంటే చనిపోయిన మృతులు కుటుంబాలకి ఎటువంటి న్యాయం చేయమని కోరుకుంటారు ప్రభుత్వం తరఫున? ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, టీటీడీ ఎలాగా వారి కాంపెన్సేషన్ ఇస్తుంది, నష్టపరిహారం ఏదో ఇస్తుంది. కానీ అది మాత్రమే ఒక కుటుంబంలో ఒక సభ్యుడిని, ఒక సభ్యురాలు కోల్పోతే ఎన్ని కోట్లు ఇస్తే దాన్ని మనం భర్తీ చేయగలం, ప్రాణం విలువ కట్టగలమా చెప్పండి. కాబట్టి పోనీ ఏమైనా యాక్సిడెంట్లో పోయింది, ప్రమాదవశాత్తు పోయిందంటే కాదు, మానవ తప్పిదం, నిర్లక్ష్యం, కేవలం నిర్లక్ష్యం. పోలీస్ యంత్రాంగం అట్టర్ ఫ్లాప్, వాళ్ళు కనీసం పట్టించుకోలే.
ప్రాణాలకు పోయారు. ఈరోజు ఏమి ఇచ్చి కాంపెన్సేషన్ ఇచ్చి ప్రాణాలకు విలువ కడతారు మీరు? ఎవరైనా చనిపోతే 10 లక్షలు ఇచ్చాము 20 లక్షలు ఇచ్చామంటే అయిపోతుందా? కాదు ఇది. కాబట్టి ఇది చాలా క్షమించరాని నేరం. ఈవోని చిత్తూరు జిల్లా ఏదైతే మన స్వామి ఆ జిల్లా ఎస్పీని విజిలెన్స్ డిఎస్పీ ఎవరైతే ఉంటారో ఆ విజిలెన్స్ ఎస్పీని తక్షణమే సస్పెండ్ చేసి ఆ ప్రాణాలు పోయిన వాళ్ళకి న్యాయం చేయండి అని మేము మరీ డిమాండ్ చేస్తాం. అంటే ఒకే ప్రాంతంలో ఒకేసారి అంతమంది టికెట్లు ఇవ్వడం పట్ల ఏ విధంగా చూస్తున్నారు దాన్ని? అంటే దీని కారణంగా ఈరోజు ఇన్ని ప్రాణాలు కోల్పోవడం కారణం అనుకుంటారా? వాస్తవం, ఖచ్చితంగా అది యథార్థం. అదే టోకెన్ సిస్టమ్ ఒక 3 ప్రాంతాల్లో పెట్టి ఉంటే 3 ప్రాంతాల్లో ఒక 3 జిల్లాల్లో, లేకపోతే తిరుపతిలో ఒక కౌంటర్ కిందని, అలాగే మరొక దగ్గర అలిపిరి దగ్గర ఒక కౌంటర్, కొండపైన ఒక కౌంటర్, 3 కౌంటర్లు పెట్టండి, పోనీ విభజించండి ఆ టోకెన్ సిస్టమ్ని. అలా కూడా చేయలే, ఒక్క దగ్గర పెట్టేశారు. 1,00,000 పైన టోకెన్లు అంటే భక్తులు ఏమవుతారు? మొత్తం మీద గుమ్మిగూడు మీద పడిపోతారు, మొత్తం గుమ్మిగూడుతారు. ఏమవుతుంది? చిన్న పిల్లలకి అడిగినా చెప్తారు 1,00,000 మంది ఒక్క దగ్గర ఉంటే టోకెన్ల దగ్గర ఏదైనా జరగవచ్చు. కనీసం ఆ పరిజ్ఞానం లేకపోతే మీరు ఆఫీసర్స్ ఎలాగయ్యారు? మీరు పోలీసులు ఎలాగయ్యారు? మీకు జీతాలు ఎందుకు? దండ కదా, మీ హిందువులే కదా, మాకు రక్షణ కల్పించండి అని భక్తులు కాపాడండి జీతాలు ఇస్తున్నారు. మీకు జీతాలు ఎందుకైతే మీకు ఎందుకు ఆ గదులు ఎందుకు? మీకు సౌకర్యాలు ఎందుకు? భక్తుల ప్రాణాలే కాపాడలేని వ్యవస్థ ఎందుకండి? కాబట్టి ఇది చాలా బాధాకరం. కనీసం ఆ టోకెన్ సిస్టాన్ని ఒక 3 ప్రాంతాలు, 3 జిల్లాలు, తిరుపతిలో ఒక ప్రాంతం, లేకపోతే ఆ పక్కనే నెల్లూరులోనో, లేకపోతే విజయవాడలో కౌంటరు, లేకపోతే మరొక ప్రాంతంలో కౌంటరు పెట్టుకొని చేసి ఉంటే ఇలాంటి విపత్కర పరిస్థితి, ఈ దారుణం సంభవించేది కాదు కదా. కాబట్టి ఇది ఖచ్చితంగా 100కి 100 రూపాయలు అధికారులు తప్పిదం. మరి దీన్ని క్షమించకుండా కఠినమైన చర్యలు వీళ్ళపైన చేయాలని మేము మరీ డిమాండ్ చేస్తున్నాం. ఒక రేట్ చూసాం కదా, ఒకటే చెప్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఏదైతే ప్రధానంగా చూసుకుంటే ఈరోజు జరిగినటువంటి ఇటువంటి ఘటన అయితే మాత్రం మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే అధికారులపైన అయితే మాత్రం ప్రభుత్వం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఆ ప్రాణాలను అయితే మాత్రం ఎన్ని కోట్లు ఇచ్చి మాత్రం అయితే తెప్పించలేనటువంటి, అది విలువ కట్టలేనటువంటి ప్రాణాలు. కాబట్టి ఇలా భక్తులు ప్రాణాలు పోతూ ఉంటే ఈరోజు హిందూ సమాజం అంతా కూడా మనోభావాలు దెబ్బతింటున్నటువంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయని మరోవైపు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కౌంటర్ అయితే మాత్రం అలాంటి కౌంటర్లు 3-4 దగ్గరలో అయితే మాత్రం ఏర్పాటు చేసి ఈరోజు ఇటువంటి ఘటన అయితే లేకుండా ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఉండేది. ఈరోజు కేవలం ఒకే ప్రాంతానికి సంబంధించినటువంటిది, ఆ ప్రాంతంలో లక్షలాది టికెట్లు అయితే మాత్రం ఈరోజు రిలీజ్ చేయడం పట్లయితే ఒక్కసారిగా భక్తులంతా కూడా పోటైతే ఈరోజు తొక్కిసలాడికి జరిగినటువంటి పరిస్థితులు కనిపించింది. కనీసం మౌలిక వసతులు కూడా లేకుండా ఆయా ప్రాంతాలకు సంబంధించినటువంటి అధికారులంతా కూడా వ్యవహరించారు. ఈరోజు కేవలంగా ఈరోజు అక్కడ ఉన్నటువంటి అధికారులు యంత్రాంగం వైఫల్యం కారణంగానే ఈరోజు 6 ప్రాణాలు అయితే ఈరోజు గాలిలో కలిసిపోయాయని మనతో పాటు చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కెమెరా పర్సన్ నాయుడుతో రాజేష్, RTV విజయనగరం నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.